మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాజీ మంత్రివర్యులు అదేవిధంగా నరసాపురం జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. మాజీ మంత్రివర్యులు సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రకు సంబంధించి పిఠాపురం నుంచి ప్రారంభించబోతున్న తరుణంలో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గోకులం గ్రాండ్ దగ్గర బస్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి ఇప్పుడే మన కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు వచ్చారు. ఆయన ఏ విధంగా స్పందిస్తారు, ఏంటి వారాహి ప్రచారకు సంబంధించి ఏ విధంగా మాట్లాడతారు అనేది ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడం పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? పిఠాపురం నియోజకవర్గం ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఎందుకంటే 175 నియోజకవర్గాలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడం అంటే అది పిఠాపురం నియోజకవర్గం ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎంతవరకు మెజారిటీతో పిఠాపురం ప్రజలు గెలిపించుకునే అవకాశాలు ఉన్నాయంటారు? తప్పనిసరిగా భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ విజయం సాధిస్తారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయినటువంటి కాపుకు చెందిన ముద్దగడ పద్మనాభం గారు, నేను ఎట్టి పరిస్థితులని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో అడుగు పెట్టినాను, పవన్ కళ్యాణ్ గారు ఓటమే లక్ష్యంగా నేను అడుగులు వేస్తున్నాను, ఆయనకి వ్యతిరేకంగా ప్రచారం చేసి నేను ఆయన ఎట్టి పరిస్థితులని పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో ఓడిస్తాను, వంగా గీత గారిని గెలిపిస్తాను అని చెప్పి ఆయన ఓటమే నా అంతిమ లక్ష్యం అని చెప్పి అంటున్నారు. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? వ్యక్తిగతంగా వెళ్ళినప్పుడు జనరల్గా ఒకళ్ళు ఓడించడం ఒకళ్ళు నెగ్గించడం అన్నది ఎవరి చేతుల్లోనే ఉంటుంది, అది ప్రజల చేతుల్లో ఉంటుంది. పద్మనాభం గారు అనేక సార్లు నెగ్గారు, కానీ ఆయన కూడా ఓడిపోయారు. వ్యక్తిగతంగా ఆయన కూడా అనేక సార్లు ఇండిపెండెంట్గా కూడా నెగ్గారు. ఆయన తర్వాత ఆయన పార్టీ తరఫున పోటీ చేసుకోవడం, తర్వాత ఇండిపెండెంట్ కూడా ఓడిపోయారు. ఆయన ఇప్పుడు ప్రజలు నెగ్గించడం ఓడించడం ప్రజల చేతిలో ఉంటుంది. ఈ రోజున ప్రజల మూడంతా పవన్ కళ్యాణ్ గారి వైపు ఉంది, అదేవిధంగా కూటమి వైపు ఉంది. కనుక ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క విజయానికి పద్మనాభం గారు కానీ ఎవరు అడ్డొచ్చినా అది ఆపలేరు. 100% ప్రజల సపోర్టుతో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారు. పవన్ కళ్యాణ్ గారు 100% ప్రజల మద్దతుతో ఖచ్చితంగా అసెంబ్లీలోకి అడుగు పెడతారు. అత్యధిక మెజారిటీతోనే పిఠాపురం ప్రజలు గెలిపించుకుంటారు. ఇది పిఠాపురం ప్రజల అదృష్టం అని చెప్పి మాజీ మంత్రివర్యులు జనసేన నాయకులైనటువంటి కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు తెలియజేస్తున్నారు. ఇక్కడ గోకులం గ్రాండ్ దగ్గర అయితే సందర వాతావరణం నెలకొంది. జనసేన నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలకడానికి వచ్చారు. ఇక్కడ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, నాయకులు, వీర మహిళలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ సంబంధించిన నాయకులు కూడా భారీ ఎత్తున ఇక్కడ ఆయనకి స్వాగతం పలకడానికి వచ్చారు. కెమెరామెన్ వెంకటేష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.